ఈ కేసు ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎందుకంటే అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి ఏమాత్రమో తెలియదు. ఎందుకంటే అది ఒక అంతుపట్టని రహస్యం. ఎప్పటికీ ఈ కేసుని పరిష్కరించలేకపోయారు పోలీసులు. అనగనక ఒక ఊరిలో ఒక ఆవిడ ఒంటరిగా జీవిస్తూ ఉండేది. తను అకస్మాత్తుగా చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ శబ్దాలు విని వెళ్ళి చూడగా ఇంటి నిండా రక్తం, ఎక్కడ పట్టిన రక్తం, తన శవం కనిపించింది. కానీ తీరా తలుపులు వేసే ఉన్నాయి, డోర్లు అన్నీ మూసే ఉన్నాయి. కానీ ఎవరు ఎలా వచ్చారో తెలియదు. కానీ పోలీసులు మళ్ళీ విచారణ చేపట్టారు. అప్పుడు తన బాడీ మిస్ అయింది, మార్చురీలో లేదు. కానీ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ దొరికితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏముందంటే వాళ్ళకి ఒళ్ళు కబురు పుడిచే విషయం, తను బతికే ఉంది, తన షాడో ఇంట్లో తిరుగుతూ ఉంది. కానీ మనుషులు ఎవరికి మాత్రం కనిపించదు. కానీ అక్కడ చనిపోయింది ఎవరు, ఆ రక్తం ఎవరు, అక్కడ కనిపించిన బాడీ ఎవరు, అది ఎవరికి ఏమాత్రం కూడా తెలియడం లేదు. దీనికి కారణం ఏమని ఉంటుంది అని అక్కడ జనాలు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు. మరి ఈవిడ ఎందుకు చనిపోయింది? చూస్తున్న మనిషి సడన్గా చనిపోవడం ఏంటి? కానీ చనిపోయిన మనిషి బాడీ ఏమైంది, బాడీ ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్లు అన్నింటికీ మనకేమీ తెలియదు. కానీ అక్కడ లాస్ట్లో మనకు ఒక పేపర్ నోట్ దొరికింది. ఆ పేపర్లో ఏముందంటే, విను, నేను ఇంకా బ్రతికే ఉంటాను అనేసి ఉంది. అది ఎవరు రాశారు? చనిపోయిన ఆవిడ రాసిందా, లేదా ఇంకెవరైనా రాసి ఉంటారా? అసలు అక్కడ ఏం జరిగిందనేది మనకు ఎవరికి మాత్రం తెలియదు. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ఫాలో మీ.